నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడైనా అకస్మాత్తుగా నల్ల చీమలు, భయంకరమైన జెర్రీలు లేదా ఏవైనా వింత కీటకాలు గుంపులుగా బయటకు రావడం గమనించారా? ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, ఎన్ని మందులు చల్లినా అవి మళ్ళీ వస్తూనే ఉన్నాయా? చాలామంది దీన్ని కేవలం వాతావరణ మార్పులోనే కట్టిపరుస్తుంటారు. కానీ ఆగండి, ఇక్కడ మీరు ఊహించని ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. విశ్వం మీకు ఏదో కొన్ని అత్యంత ముఖ్యమైన సంకేతాలు పంపుతుంది అని మీకు తెలుసా? అవును, ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయాలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనం రోజువారీ జీవితంలో చాలా సాధారణం అనుకునే ఈ కీటకాల వెనుక మన గ్రహస్థితికి సంబంధించిన ఒక అద్భుతమైన గూఢమైన సైన్స్ దాగి ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి క్షణం మీకు ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉండబోతుంది. మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో వివరించలేని సంఘటనలకు ఈరోజు మీకు ఖచ్చితమైన సమాధానం దొరకబోతుంది. మనందరికీ చిన్నతనంలో ఎప్పుడో ఒకసారి కీటకాలు కుట్టిన అనుభవం ఉండే ఉంటుంది. తేళ్ళు, కందిరీగలు ముఖ్యంగా పసుపు రంగులో ఉండి కుట్టగానే భయంకరమైన మంట, వాపు తెప్పించే కీటకాలు మన ఇళ్లలోకి తరచూ వస్తూ ఉంటాయి. ఒకసారి అవి కుడితే ఆ నొప్పి, ఆ బాధ వర్ణించలేం. కొన్ని కీటకాలైతే ఎంత మొండిగా ఉంటాయంటే అవి ఒక్కసారి చర్మాన్ని పట్టుకుంటే వాటిని లాగి తీసే ప్రయత్నంలో వాటి తల అక్కడే ఉండిపోయి మొండెం మాత్రమే బయటకు వస్తుంది. అదొక భయంకరమైన అనుభవం కదూ. అయితే ఈ కీటకాలు మన ఇంటికి ఎందుకు వస్తున్నాయి? మనల్ని ఎందుకు భయపెడుతున్నాయి? మనం వెంటనే చీపురు తీసుకుని వాటిని కొట్టేయడమే లేదు. మార్కెట్లో దొరికే రసాయనాలు, పెస్టిసైడ్స్ తెచ్చి వాటిపై చల్లడమే చేస్తుంటాం. కానీ అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. దీనికి కారణం అవి కేవలం కీటకాలు కావు. అవి మన జీవితంలో రాబోయే ఒక పెను తుఫానుకు ముందస్తు సూచనలు. ఇంత అద్భుతమైన, ఆసక్తికరమైన రహస్యాలను మనం ఇంకా లోతుగా తెలుసుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న విన్నపం. ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో లాభాన్ని ఇస్తుంది. అసలు విషయానికి వస్తే, లాల్ కితాబ్ ప్రకారం ఈ భూమిపై ప్రాకుతూ తిరిగే, కుట్టే విషపూరితమైన కీటకాలు అన్నీ కూడా శని భగవంతుడికి ప్రీతికలు. ఎప్పుడైతే మీ జాతకంలో శని ప్రభావం ప్రతికూలంగా మారుతుందో అప్పుడు దాని తొలి సంకేతాలు ఈ కీటకాల రూపంలో మీ ఇంట్లోకి వస్తాయి. శనిదేవుడు మీకు నేరుగా కష్టాలు ఇవ్వడానికి ముందు మీ ఇంట్లో ఇలాంటి కీటకాలను పంపి ఒక హెచ్చరిక జారీ చేస్తాడు. అకస్మాత్తుగా ఇంట్లో నల్ల చీమలు కుప్పలుగా రావడం, కనబడని మూలల నుండి జెర్రీలు బయటకు రావడం అనేది మీపై శనిగ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ పనిచేయడం ప్రారంభించిందనడానికి స్పష్టమైన నిదర్శనం. శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు జీవితం ఎలా తలకిందులవుతుందో తెలుసా? అప్పటి వరకు సాఫీగా సాగుతున్న మీ జీవితం, మీ కెరియర్, మీ ఆర్థిక పరిస్థితి అకస్మాత్తుగా ఒక ఇసుక గోడ కూలినట్టుగా కిందికి పడిపోవడం మొదలవుతుంది. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య కలహాలు చెలరేగుతాయి. ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిలవదు. అన్నిటికీ మించి మీ మనసులో ఎప్పుడు ఏదో తెలియని ఒక నెగిటివ్ ఫీలింగ్, ఒక నిరాశ ఉంటాయి. శరీరంలో ఎక్కడో ఒక చోట ఎప్పుడు నొప్పులు రావడం, చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, చర్మం జీవం కోల్పోయినట్టుగా పొడిబారిపోవడం, ఇవన్నీ శనిగ్రహం మీ పైన చూపిస్తున్న తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు. మీరు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరి బూట్లు వేసుకునేసరికి అందులో ఏదో ఒక కీటకం ఉండి మిమ్మల్ని కుట్టడం, అక్కడితో మీరు రోజంతా మూడ్ పాడైపోవడం జరుగుతుంది. ఇదంతా యాదృచ్ఛికం కాదు, ఇదొక గ్రహాల కీడ. మిత్రులారా, శనిదేవునితో పాటు కేతువు కూడా మన ఇళ్లలో ఉన్న ఉనికిని చాటుకుంటాడు. బల్లులు, ఎలుకలు కేతువుకు సంకేతం. ఇంట్లో తరచుగా బల్లులు కనిపించడం, అవి పొరపాటున మనం తినే ఆహారంలో పడడం చాలా ప్రమాదకరం. బల్లి పడిన ఆహారం విషతుల్యంగా మారి ప్రాణాలకే ముప్పు తెస్తుంది. ఇవన్నీ మీకు జరుగుతున్నాయంటే మీ గ్రహస్థితి మీకు ఏదో చెప్పాలని తీవ్రంగా ప్రయత్నిస్తుందని అర్థం. మరి దీనికి పరిష్కారం ఏమిటి? మన జీవితాన్ని ఎలా రక్షించుకోవాలి? ఈ అద్భుతమైన పరిష్కారం తెలిస్తే మీరు నిజంగా భావోద్వేగానికి గురవుతారు. మనం సమస్యను పరిష్కరించాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక చిన్న పిల్లాడు విపరీతంగా ఏడుస్తూ, మొండికేస్తూ, ఎవరి మాట వినకుండా ఇల్లంతా రచ్చ చేస్తున్నాడు అనుకోండి. తండ్రి ఎంత కోప్పడినా, బంధువులు ఎంత బుజ్జగించినా ఆ పిల్లవాడు శాంతించడు. కానీ ఆ పిల్లవాడి తల్లి వచ్చి ఒక్కసారి అలా ప్రేమగా దగ్గరకు తీసుకోగానే ఆ అల్లరి పిల్లోడు ఇట్టే శాంతిపోయి తల్లి ఒడిలో నిద్రపోతాడు. అవునా?
సరిగ్గా ఇక్కడే జ్యోతిష శాస్త్రంలో ఒక అద్భుతమైన లాజిక్ దాగి ఉంది. మన నవగ్రహాలలో చంద్రుడిని తల్లిగా భావిస్తారు. మిగిలిన గ్రహాలన్నీ కూడా చంద్రుడికి తల్లిగా స్థానాన్ని ఇస్తాయి. ఇంతటి కఠినాత్ముడైన శనిదేవుడైనా సరే తల్లి లాంటి చంద్రుణ్ణి స్పర్శ తలగ్గానే ఆటోమేటిక్గా శాంతైపోతాడు. అందుకే ఈ కీటకాల బెడదును తద్వారా శనిదేవుని అనుగ్రహాన్ని తగ్గించుకోవడానికి మీరు చేయాల్సిన అద్భుతమైన అత్యంత సులువైన పరిహారం చంద్రుణ్ణి ఆశ్రయించడం. అవును, పాలు చంద్రుడికి ప్రీతిక. మీ ఇంట్లో ఎక్కడైతే ఈ కీటకాలు, చీమలు, జెర్రీలు వస్తున్నాయో ఆ ప్రదేశంలో ఆ మూలలో కొద్దిగా ఆవు పాలను చల్లండి. పాలను చల్లడం ద్వారా మీరు పరోక్షంగా శనిదేవుడికి తల్లి ప్రేమను అందిస్తున్నారు. ఆ అద్భుతమైన ఎనర్జీ తరగగానే ఆ కీటకాలు వాటంతట అవే ఆ దారిన వదిలేసి వెళ్ళిపోతాయి. ఎవరికి ఎలాంటి హాని చేయవు. అలాగే విషపు కీటకాలు వచ్చాయంటే ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోండి. దీంతో పాటు ప్రతి శనివారం శనిదేవుడి ఆవ నూనె మరియు నల్ల మినుములు దానం చేయండి. మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులతో ఉంటే అంతమంది పేర్ల మీద గుడుల్లో కానీ లేదా పేదవారికి కానీ వీటిని దానం చేయడం అలవాటు చేసుకోండి. అలాగే ఈ సమయంలో నలుపు, ముదురు, నీలం రంగు దుస్తులు ధరించడం పూర్తిగా మానుకోండి. అలాగే వీలైన వారు ఇంటి ముందల ఖాళీ ప్రదేశంలో చీమలకు చిన్న బెల్లం ముక్కను పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. వీటన్నిటికీ మించి మీకు సమస్యలు తీవ్రంగా ఉన్నాయనిపిస్తే మీకు ఒక బ్రహ్మాస్త్రం లాంటి పరిష్కారం ఉంది. అదే హనుమంతుని ఆధారణ. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతి మంగళవారం లేదా శనివారం స్వామివారికి చోళం, సింధూరం మరియు ఆవ నూనె, నెయ్యి కలిపిన లేపనం సమర్పించండి. మీ జీవితంలో పడుతున్న ప్రతి అడుగు వెనక వెళ్తున్న మీ ఆర్థిక పరిస్థితులు పతాళానికి పడిపోతాయి. హనుమంతుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఆ అదృష్ట సంఖ్యలు ముక్కలైపోతాయి. శనిదేవుణ్ణి ప్రతికూల ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడే ఏకైక రక్షణ కవచం హనుమంతుడే. చివరిగా ఒక్క మాట మిత్రులారా, ప్రకృతి ఎప్పుడు మనల్ని అకారణంగా శిక్షించదు. అది ఎప్పుడు మన శ్రేయస్సే కోరుకుంటుంది. అందుకే రాబోయే ఒక పెద్ద ప్రమాదం గురించి హెచ్చరించడానికే మన ఇళ్లల్లోకి ఇలాంటి చిన్న చిన్న కీటకాల రూపంలో సంకేతాలు పంపుతుంది. మనం ఆ సంకేతాలను అర్థం చేసుకోకుండా, అజ్ఞానంతో అవి మనకు హాని చేయకుండా కావాలనే టైంపాస్కి వాటిని చంపేస్తూ అహంతో జీవిస్తే భవిష్యత్తులో తీరని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రకృతి భాషను, గ్రహాల హెచ్చరికను అర్థం చేసుకొని ముందుగానే మేలుకుంటామో అప్పుడు ఎంతటి ప్రళయమైనా మనల్ని సులువుగా ఎదుర్కోగలం. ఈరోజు మీరు తెలుసుకున్న ఈ విషయాలు కేవలం సమాచారం కాదు, ఇవి మీ జీవితాన్ని కాపాడే అద్భుతమైన సూత్రాలు. ఈ మాటలు మీ మనసుకు ఎంతగానో హత్తుకున్నాయని, ఈ విషయాలు మళ్ళీ వినాలని, ఈ అద్భుతమైన సైన్స్ని విపరీతంగా అర్థం చేసుకోవాలని మీకు అనిపిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ జీవితం సంతోషంతో, ప్రశాంతంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి అందరికీ చేరేలా చేయండి. నమస్కారం.